నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీ మహానాడు విజయవంతంగా కొనసాగుతుంది. ఈరోజు రెండో రోజు మహానాడుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలకు అలాగే నేతలకు సంబంధించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే మహానాడు తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ వస్తున్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. టీడీపీ మహానాడు ముగిసిన తర్వాత దీనికి సంబంధించి అరెస్టు ఉంటుందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా టీడీపీ మీడియా ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దాంతోపాటు లోకేష్ని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి, టీడీపీ బాధ్యతలను లోకేష్కి అప్పగించాలంటూ కూడా మహానాడులో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. రాబోయే నేత, కాబోయే నేత లోకేష్ అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఒకవేళ లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే సీనియర్ నేతలకు సంబంధించినటువంటి తీరు ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మహానాడుకు సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగే రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంది, కంటిన్యూగా వస్తుంది. మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున మీడియా అయితే ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. మీడియా అయితే రోజు అరెస్ట్ చేస్తూ ఉంది. అప్పటికి కొన్ని వేల సార్లు అరెస్ట్ చేసి ఉంటుంది. శిక్షగా వేసేసారు. ఇది ఒక రొటీన్. అయితే కాకపోతే గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే ఈ 10 నెలలు అధికారంలో ఎవరైతే అరెస్ట్ అవుతామని చెప్తున్నారో వాళ్ళు పవర్లో ఉన్నారు. అందువల్ల చేయగలుగుతారేమో అనే ఒక చర్చ నడుస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉన్నటువంటి కీలక వ్యక్తులు ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు విచారణకు హాజరవడంతో దాని ప్రాధాన్యత పెరిగింది. ఈ కోణంలో ఏమైనా చేస్తారేమో ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మహానాడు ముందు చేస్తే మహానాడు మీద దాని ఎఫెక్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది కాబట్టి మహానాడు తర్వాత చేస్తారేమో అని ఇంకో ఇటు జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అనలిస్టులుగా లేకపోతే ఇంకో జర్నలిస్టుగా కూడా బేసిక్గా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదు అనేది దేని ప్రకారం ఉంటే కేసును చూసి చెప్పేవాళ్ళం గతంలో. ఈ కేసులో ఈ గ్రావిటీ ఉంది కాబట్టి చేయొచ్చు చేయకపోవచ్చు అని. ఇప్పుడు కేసును చూసి కాకుండా పొలిటికల్ సిస్టమ్ చూసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కేసును చూసి అయితే చేయొచ్చో చేయకూడడానికి అవకాశం చెప్పేవచ్చు మనం, అసెస్మెంట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటా ఉంది, బీజేపీ ఏమనుకుంటా ఉంది, దాన్ని బట్టి అరెస్టులు జరుగుతాయేమో అని చర్చ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో మనం గెస్ చేయలేం, ఊహించుకోవడమే. అందువల్ల ఆ కేసులపైన ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాం. బట్ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, జరుగుతున్న పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, ఎందుకంటే ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసినా ఇంకొక 1 year పోయినా కూడా ప్రజల్లో పల్స్ మారిపోతుంది. అటు చేస్తే గీస్తే ఇప్పుడే చేయాలి అనే ధోరణి ఒకటి తెలుగుదేశంలో ఉన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. అది నిజమైతే అరెస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు విచారించడానికి ఎవరికైనా విచారించవచ్చు. 2, అరెస్ట్ చేయడానికి కూడా జైల్లో 4 రోజులు పెట్టడానికి ఏమి పెద్ద గతంలో కొన్ని ఉండేవి ఇప్పుడు లేవు. అంటే సుదీర్ఘకాలం పెట్టడానికి ప్రాబ్లం అవచ్చు. దానితోడు ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కలవడం, హోంమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలవడం, ఈడీ ఎంటర్ అవ్వడం, ఈడీ కూడా ఈరోజు బహుశా A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్తో రికార్డ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమన్నా మూవ్ అవుతున్నారా అనే చర్చ నడుస్తుంది. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అంటే ఎట్లయినా సరే అరెస్ట్ చేసేవాళ్ళు 4 రోజులు పెట్టాలి అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుని స్వభావాన్ని పరిశీలిస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి 2 కారణాలు ఇచ్చా సాధ్యం కాకపోవచ్చు అనుకుంటాను. మొదటి కారణం కేసుకున్న వాల్యూ. అంటే ఆ మద్యం కేసులో ఏం జరిగిందో మనకు ఆధారాలు అది సిట్టి చెప్తుంది. కానీ చేస్తున్న ప్రచారం ఏంటి, నాణ్యమైన మద్యం ఇవ్వలేదు, డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకి ఇచ్చేసి, గవర్నమెంట్ షాపులకి ఇచ్చేసి, బేవరేజ్ కార్పొరేషన్ డిపోలకి ఇవ్వకుండా, డిపోలకి ఇస్తే ముద్ర పడుతుంది, అప్పుడు అది అకౌంట్లో పడుతుంది. అలా కాకుండా వీళ్ళు మధ్యలో తినేశారు. ఇట్లాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ బలంగా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. జరిగింది లేదనేది విచారణ సమస్య చెప్పాలి. కానీ నాకు అనిపిస్తుంది దీన్ని ముఖ్యమంత్రికి ఎట్లా లింక్ పెడతాం. ఆ రోజు ముఖ్యమంత్రికి ఇప్పుడు డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చుంటే లింక్ పెట్టచ్చు. ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇలా పాత కంపెనీ ఉన్నాయి. దాని తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏంటంటే పాత కంపెనీ వాళ్ళు మేనేజ్ అని అనఫిషియల్. టెక్నికల్గా పేపర్ మీద వాటికి గత ప్రభుత్వం ఇచ్చింది, జగన్ గారు ఏం లేదు. రెండోది, ఇప్పుడు మీరు ఏ రోజైనా ఇప్పుడు డిస్టిలరీల నుంచి డిపోలకి, అంటే బ్రేవరేజ్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ షాపులకి, ప్రభుత్వ షాపు గవర్నమెంట్ది, రూపాయి లంచం ఇవ్వడానికి స్కోప్ లేదు. డిపోలు అంతే. అక్కడ సీల్ వేయకుండా ఇక్కడికి వచ్చింది అని చెప్తే కొన్ని వేల సీసాలు, లక్షల సీసాలు అట్లా పోయి ఉండాలి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు బ్రేవరేజ్ మన డిపో ఈ డిస్టిలరీలో భూమి అనేది వస్తుంది అనుకోండి,
దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అక్కడ. దాన్ని డిపోలకు వచ్చిన తర్వాత సీల్ వేసారు అనుకో 150 రూపాయలు పన్ను ఉంటాయి, అదే ప్రభుత్వానికి పోయి సంబంధించి ఉంటాయి. ఆ 20 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు డిస్టిలరీలకి. ఇది వేయలేదు అంటే ఆ 180 రూపాయలు చేతులు మానాయని లెక్క. వీళ్ళు 100 కోట్లు 3000 కోట్లు 4000 కోట్లు తినేశారనేది నిజమైతే ఎన్ని లక్షల సీసాలు అట్లా పోయి ఉండాలి. ఈ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు కదా, ఒక సీసానైనా బయట చూపించి ఇదిగో సీల్ లేకుండా ఇచ్చేసి ఈ డబ్బు డైరెక్ట్గా జగన్కి వెళ్ళిందని చెప్పడానికన్నా జరగలేదు కదా. ఇప్పుడు కొత్త దొరకవు కదా చేయాలన్నా కూడా. ఒకవేళ మద్యంలో నాణ్యమైన మద్యం లేదు అని అన్నారనుకోండి, ఆనాడు ఉత్పత్తి అయినటువంటి నాణ్య మద్యాన్ని టెస్ట్ చేయాలి. ఈరోజు ఆరోపించకూడదు, ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇంకా అలా ఉంటాయి ఆ మద్యం శిష్టాలు, ఆ మద్యం ఉండదు. ఒకవేళ జరిగినా ఎవరు చెకప్ చేసే అధికారులు పోతారు, వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారని. కాబట్టి పాలసీ డెసిషన్స్లో జగన్ గారు ఉంటారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆ పాలసీ డెసిషన్ ఇంప్లిమెంటేషన్లో రాంగ్ జరిగి దాని ద్వారా కృత్రిమంగా ఎవరో ఒకరు లబ్ధి పొందుండి ఆ లబ్ధిదారుడి ద్వారా జగన్ గారికి డైరెక్ట్గా లింక్ ఉంటే ఫైనాన్షియల్ లింకు అప్పుడు కేసులో వర్తుంటుంది. ఇప్పుడు అవేం మనకు కనపట్లేదు ఎక్కడ. ఇప్పటివరకు కొన్ని పత్రికలు రాసే వాళ్ళకి అనుకూలంగా అనుకున్న పత్రికలే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలని అరేంజ్ చేసేసినాడు, ఇంక దాన్ని భూతత్వం ఎతికినా దొరికేట్టుగా లేవు, వేల లక్షల పేజీల సంపద సమాచారాన్ని డాక్యుమెంట్ కొట్టేశారు, ఫోరెన్సిక్ టెస్టులు చేసినప్పుడు దొరకదు అంటే పైన మొత్తం మీద సిట్ ఏదో కొంత పట్టుకున్నట్టుంది అని ముక్తాయింపించారు. వాళ్ళే ఈ నిర్ధారణకు వచ్చేస్తే లేనిదాన్ని ఉన్నట్టుగా రాస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా రాసిన తర్వాత ఇంక జగన్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు టెక్నికల్గా? ఒకరు చేసినాడు వారం 10 రోజుల పైన చట్టానికి లేదు కదా. ఒక వారం 10 రోజులు లాంటి జగన్ లాంటి వ్యక్తిని లోపల పెడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది ఒకటి నాకు జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చు అనేది అంచనాతో నేనున్నాను. కేసులో లోపల మనకు తెలియదు, అది సిట్టి చెప్పాలి. రెండోది ఢిల్లీ వాళ్ళు పదే లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కలిశారు, చంద్రబాబు గారు కలిశారు. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ లాగా ఎక్కువ రోజులు పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఏ అరెస్ట్ చేసినా సెక్షన్ల ప్రకారం 7 సంవత్సరాలు లోబడి శిక్ష ఉంటే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి, లేకపోతే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు ముందుకు పోయినాయంటే బై ఫోర్స్ జరుగుతున్నట్టుగా ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా లాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల దిగి చేసిందనే ప్రచారం ఉంది. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. మళ్ళీ బెయిల్ వచ్చినాయి కదా వాళ్ళకి, వచ్చాయి 1 year ఉన్నారుగా, 1 year ఉన్నారు. ఆ తర్వాత బయటకు కవిత గారు 6 నెలలు ఉన్నారుగా. అంటే అట్లాంటి వాతావరణాలు అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందని ముద్ర పడిపోతుంది, మంచి చెడ్డ పక్కన పెడితే. ఇప్పుడు జగన్ గారిని అలాంటి ముద్ర వేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు చేస్తే పొలిటికల్గా బీజేపీకి ఏమి లాభం? నా పాయింట్ అది. ఏ రాజకీయ పార్టీని వైఎస్సీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా తన లాభాన్ని ప్రధానంగా చూసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటే జగన్ గారు డిస్టర్బ్ అయినా అనుకోండి, తెలుగుదేశానికి లాభం. జగన్ గారిని అరెస్ట్ చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారు అనుకోండి, ఎక్కువ నష్టం వాళ్ళకే వచ్చేస్తుంది, మీరే చెప్తే మీరే చేశారని. కాబట్టి ఇట్లాంటి యాంగిల్ చూసినప్పుడు పైపెచ్చులు లోకేష్ గారు కలవడం, చంద్రబాబు గారు కలవడంతో ఇప్పుడు కానీ చేసినారనుకోండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు అనుకుంటారు. సమాజం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ యాంగిల్లో చూసినప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయకపోవచ్చు, వెయిట్ కనపట్లేదు కేసులో వస్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం. రాజకీయ కోణం చూసినా ఉండాను, ఇవేమి కాదు గతం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు చేయాల్సిందే, అది కూడా 2-3 ఏళ్ళ తర్వాత చేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది అనే భావన నిజంగా ఉంటే చేయొచ్చేమో అని అనుకుంటాను. కాబట్టి ఈ యాంగిల్లో నేను జగన్ గారి అరెస్ట్ని చూస్తాను. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఉన్నారు, తప్పు ఎవరు చేసినా ఎలాంటివి ఉన్నాయో కూడా మేము అన్నింటినీ బయటకు తీస్తాము, ఎన్డీఏ కూటమి వాళ్ళని కంపల్సరీగా శిక్షించి తీరుతుంది అని చెప్పేసి ఆయన చాలా ఇంపార్టెంట్గా ఎన్డీఏ కూటమి నడిచారు. టీడీపీ అనకుండా టీడీపీ సమావేశంలో ఎన్డీఏ కూటమి అన్నారు. సో దానికి ఖచ్చితంగా 3 పార్టీల ప్రమేయం ఉందని అనుకోవచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం వల్ల మానసికంగా శారీరకంగా జగన్ గారు కొంత ఇబ్బంది పడవచ్చు. జైల్లో ఉండడం ఇబ్బందే కదా, ఇంట్లో ఉండడం కన్నా జైల్లో ఉండడం. అది మినహాయించి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. పైగా జగన్ గారు జైల్లో ఉన్నా కూడా ఆయన మానసిక స్థాయిలో దెబ్బతిందన్న విషయం గతంలో చూసాం. ఇప్పుడు ఆయన ప్రత్యేక సౌకర్యాలు వస్తాయి, అది మాజీ చీఫ్ మినిస్టర్. 2 పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. కానీ జగన్ గారికి అయ్యో పాపం అంటారు తప్ప ఇప్పుడు అంటే గతంలో చంద్రబాబు గారు దాన్ని ప్రతీకారంగా చేసిన అనుకుంటారు తప్ప మంచి పని చేసినవారు అనుకోరు. ఈ కేసు ఇప్పుడు తేలదు. కాబట్టి అలాంటప్పుడు ఎంతో కొంత పొలిటికల్గా డ్యామేజే కదా. ఆ డ్యామేజ్ వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ నేను ఒకటి ఎందుకు తీసుకోవాలి? సో 3 పార్టీలు అంటే రెండోది పవన్ కళ్యాణ్ గారిని గవర్నర్ దగ్గర కలిశారు. నిజానికి అందుకే పోయారని మనం అనం. వస్తున్న వార్తలు వస్తున్నప్పుడు పోయినప్పుడు దాని ప్రాధాన్యత వచ్చేస్తుంది. ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కలిశారు, ఎందుకైనా కలుసున్నది ఆయన. ఆయన కూడా చెప్పలా, యోగాలం యాత్ర వాటి చెప్పాను పోయినాడు.
గుడ్ రిలేషన్ అని చెప్పారు, ఆశీర్వాదం కోసం పోయినని చెప్పారు. చంద్రబాబు రొటీన్ ప్రాసెస్లో అమిత్ షా గారిని కలిశారు. ఎందుకు కలిసినా ఈ అరెస్ట్ చర్చ జరుగుతూ ఉంది కాబట్టి అందుకే చేశారు ఉంటారు. పైపు చంద్రబాబు గారు స్కిల్డ్ ఈ మద్యం విషయాలు కూడా నేను హోంమంత్రి చెప్పానని కూడా చెప్పినాడు, వివరాలు చేసామని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి చేసినా వాళ్ళ ఆశీర్వాదం ఉందనే మెసేజ్ వెళ్తుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అనే పదం మిగతా విషయాల్లో వాడిన, లాభాలు వచ్చే విషయాల్లో మేమే అంటారు, నష్టం రిస్క్ వచ్చే విషయాల్లో అందరికి కలుద్దాం అనుకుంటారు. కాబట్టి ఆ ప్రయత్నం వాళ్ళు కూడా ఎట్టున్నారు. మీకు గుర్తుంటే పురంధేశ్వర్ గారు అనేక లెటర్లు రాశారు పైన, మరి ఇప్పుడు మాట్లాడట్లేదు. రీజన్ ఏంటో మనకు తెలియదు. రీజన్ ఇదే ఉండొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిజాలు అనే దానికన్నా లాభ నష్టాలు చూస్తాయి ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ ఇప్పుడు జగన్మోహన్ అరెస్ట్ చేయనంటే ఏం వస్తుంది, ఓడిపోయినాడు, మీకు వచ్చే అదనపు లాభం లేదు. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు జనసేన మౌనంగా ఉంది, బీజేపీ మౌనం ఉంది. ఎవరు జనసేన బీజేపీ ప్రతినిధులు కొంత టీవీ డిబేట్లో పాల్గొనే వాళ్ళు ఇంకా ఆ ఛానల్ పోయిన తర్వాత మాట్లాడకపోతే పిలవరు. అట్లా మాట్లాడేవాళ్ళు తప్ప ఒక అఫీషియల్గా బీజేపీ, అఫీషియల్గా జనసేన, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కామెంట్ చేయాలి. దీన్ని బట్టి చూస్తే దీనివల్ల వచ్చే నష్టాలు, రాజకీయంగా వచ్చే డిస్టర్బెన్స్ మనం ఎందుకు భరించాలని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళటని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది కొంచెం రిస్క్ సబ్జెక్టే కాబట్టి అందరికి కొంచెం పోద్దామని వాళ్ళు పోస్తారు. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాగా మనం చంద్రబాబు గారి ప్రకటన చూడాలి. ఓకే, సరే. ఇంకొకటి, ఈ మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోకేష్ గారికి సంబంధించిన ఇంపాక్ట్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి, లేదంటే ఆయన్ని అధ్యక్షుని చేయాలంటే కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ప్రొజెక్ట్ చేస్తూనే వస్తున్నారు, ఇంకొంచెం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఏం చెప్తారు? నేను అనుకుంటుంది లోకేష్ గారు బహుశా తెలుగుదేశం నాయకుడు. దాంట్లో ఎవరికైనా అనుమానాలు ఉన్నాయంటే వాళ్ళు తెలుగుదేశంలో ఉండడానికి పనికిరారని అర్థం. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు జాతీయ పార్టీ అనుకోండి, ఈయన కాకపోతే ఆయన ఇంకో ఆయన కాకపోతే ఉంటారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు. ఒక ప్రాంతీయ పార్టీలో ఎప్పుడు కూడా వ్యక్తి చుట్టేనే పార్టీ నడుస్తుంది. చంద్రబాబు గారి చుట్టూ పార్టీ నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు వారసుడు అంటే ఆయన రక్త సంబంధికులే ఉంటారు. ఆయనకు ఒకే ఒక కొడుకు, కనీసం ఇద్దరు కొడుకులు అటుంటే ఇంకొకరిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకే కొడుకు, ఆయన ఒక్కడే రాజకీయ వారసుడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాజకీయ వారసుడుగా ఈ రోజుకి లోకేష్ గారే. రేపు ఆయన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఆయన తీసుకొని పార్టీ నడపడంలో ఏవైనా విఫలమైతే అప్పుడు చెప్పలేం. అంతవరకు ఆయన నాయకుడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాబట్టి నాయకుడిగా ఉంటాడు. నెంబర్ 2, మీరు అన్నట్టు లోకేష్ గారిని ఇప్పుడు ఏం చేయొచ్చు మహానాడులో, నాకు తెలిసి అధ్యక్షుని అయితే చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనాలిటీ ఉన్నప్పుడు చేస్తే చంద్రబాబు గారు వీక్ అయిపోతాడు, ఎంత స్ట్రాంగ్ అయినా కూడా. ఇప్పుడే పరిపాలన విషయాలన్నింటిలో లోకేష్ గారి కనుసలు నడుస్తుందని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిని చేసిన తర్వాత ఇంకా చంద్రబాబు గారు రాజకీయాలను తప్పుకున్నట్టుగా భావిస్తారు ప్రజలు. అందువల్ల నేను అనుకుంటే అంటే కేటీఆర్ లాంటి ప్రయోగాలు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి స్కోప్ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎట్ట చేస్తుందంటే వైసీపీలలాగా మనం అనుకునేది చేయడం అనే టైపు కాకుండా అనుకునేదే చేస్తారు, కానీ కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు మహానాడులో చాలామంది ఆయన పేరుని ఏదైనా ఉన్నత పదవులు అంటున్నారంటే ఈ మహానాడులో చేస్తారని కూడా కాదు, వచ్చే మహానాడులో కూడా చేయొచ్చు అడుగుతున్నారు. నేను మా కొడుకైనా కూడా సరే సుదీర్ఘంగా పరిశీలించి ఆలోచిస్తానని చెప్పాలి కదా రేపు. కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది జాగ్రత్తగా చేస్తారు. జగన్ గారు దాని డిఫరెంట్. ఇప్పుడు మాంసం తిన్న తర్వాత ఎముకలు మెడలో వేసుకుంటే తప్పేంటి అనేది జగన్ గారి స్టైల్. చంద్రబాబు గారు మన మాంసం తిన్నా కూడా కనీసం ఎవరికి మాంసం పెట్టకపోయినా ఆ ఎముకలైనా పక్కన వాళ్ళకి ఇద్దామనే టైపు. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు సమాజాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అధికారికంగా పార్టీ కీలక బాధ్యతల్లో లోకేష్ గారు ఉంటారు. ప్రభుత్వంలో కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన కీలక భాగస్వామిగా ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, డౌట్ ఏం లేదు. కాబట్టి లోకేష్ గారితో సర్దుకోవడమా, మీరు చెప్పే సీనియర్లు, లేదా సైడ్ అయిపోవడమా, రెండే మార్గాలు. మారుతున్న పరిస్థితిలో లోకేష్ గారు ఈజ్ నెంబర్ 1 లీడర్గా ముందుకు వస్తాడు. నాకు అది శాస్త్రీయంగా చూసినా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలు ఇప్పుడు చంద్రబాబు గారు సీనియారిటీ అనేది ఒకప్పుడు అసెట్, ఈ రాష్ట్రానికి సీనియర్లు కావాలని. ఇప్పటికీ ఆయన 15 ఏళ్ళు, ఇప్పుడైతే 20 ఏళ్ళు అయిపోతాయి. 20 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక పక్క జగన్ గారు 50, పవన్ కళ్యాణ్ గారు 50. ఈ టైంలో మళ్ళీ 80, 75, 80 వచ్చిన అవసరం ఆయనకి ఇన్ని అని అన్నారు. ఇద్దరు ఆ సీరియస్నెస్ రాదు. అందువల్ల లోకేష్ గారు వయసు వీళ్ళిద్దరికన్నా చిన్నవాడు కాబట్టి యంగ్ టర్క్ ఇంకొక యంగ్ టర్క్ పోటీ. ఖచ్చితంగా 29 ఎన్నికలు లోకేష్ గారు ఒక ఫ్రంట్ రోల్లో ఉండాల్సిన అనివార్యత కూడా ఉంది. ఈ వయసు ఇవి చూసినప్పుడు ఆ రీత్యా చూసినప్పుడు ముందు పెడతారు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో లోకేష్ గారితో సర్దుకుంటారా, సైడ్ అయిపోతారా అనేది తెలుగుదేశం పార్టీలో భిన్నమైన ఆలోచన. వాళ్ళు సైడ్ అయిపోవడమా, సర్దుకోవడమా,
రెండో మార్గం అయితే లోకేష్ గారు కాదని చెప్పేది ఎవరుండరు ఇంకా. ఆడ చెప్పేదానికి అవకాశం లేదు. మ్మ్. వద్దనుకుంటే ఇంకా వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఉంటే వాళ్ళని పార్టీలో ముందు తీసుకురావడం, వాళ్ళు సర్దుకోకపోతే అయితే రాజకీయంగా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే ఓకే సరే. టీడీపీకి సంబంధించి అంటే సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు కానీ 6 శాసనాలు మాత్రం అమలు పెట్టారు. అసలు ఆ శాసనాలు ఏంటి? సూపర్ 6 హామీలకి ఎంతవరకు గతి లేదు, మీరు మాత్రం కార్యకర్తలకు ఏదో చేస్తారు ఏదో చూపిస్తారని చెప్పేసి మాటలు చెప్తున్నారంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఏడాది అవ్వకముందే మీరు మహానాడు పెట్టారు, ఏం చేశారంటూ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు? నిజానికి మహానాడు ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక విషయాలు ప్రస్తావించుండాలి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన రోజు, 12వ తేదీ ప్రమాణ స్వీకారం, దాదాపు సంవత్సరం పూర్తవుతోంది. ఈ మహానాడు వేదికగా ప్రజలకు ఒక సంకేతం ఇచ్చుండాలి. ప్రధానంగా ఏది చూస్తుంది? 2 చంద్రబాబు గారి విషయంలో, 1 డెవలప్మెంటు, 2 సూపర్ 6 హామీలు అమలు. కాబట్టి తెలుగుదేశంపై ఎక్కువ ప్రజలు ఆశిస్తాను సూపర్ 6 అనేది వివాదం అవుతుంది. అమలు చేయలేని పరిస్థితి వస్తుంది, అమలు చేయలేరు కూడా, అంత ఫైనాన్స్ పరిస్థితులు లేవు. దీనికి ఒక సహేతుకమైన వివరణ అక్కడి నుంచి ఇచ్చుండాలి. ఓకే, మా ఈ 1 ఇయర్ కాలంలో సూపర్ 6 అమలు కోసం చేసిన ప్రయత్నం ఇది, ఇంతవరకు చేసాం, భవిష్యత్తులో ఇలా దశవారు చేస్తాం, లేకపోతే చేయలేని వాటిని చేయలేటుగా నిజాయితీగా ఒప్పుకుంటే 4 ఏళ్ళు కన్విన్స్ చేయొచ్చు ప్రజల్ని. కానీ ఇంతకాలం బయట ఏం చేశారు? 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది, అవి ఇవి చెప్పి అప్పులు అయిపోయింది, రాష్ట్రం అయిపోయిందని చెప్పుకొచ్చారు. అది ప్రజలు కన్విన్స్ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ 9 లక్షల కోట్లు బిలో 10 లక్షల కోట్స్ అని అధికారికంగా చెప్పి ఎలక్షన్కి ముందు 14 లక్షల కోట్లు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చారు. దానికన్నా తక్కువ అప్పే ఉండదు ఇప్పుడు. కాబట్టి ఇట్లాంటి వాతావరణంలో మీరు ఆ జగన్ మీద నెట్టి సంక్షేమ పథకాల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అందుకని సంక్షేమ పథకాలు అమలు చేయడం, అమలు చేయలేని పరిస్థితి మీకుంటే అమలు చేయలేకపోవడానికి జగన్ రీజన్ కాకుండా రియాలిటీ రీజన్ చెప్పి మీరు దాన్ని ప్రజలు కన్విన్స్ చేసేదానికి మహానాడు ఒక వేదిక. దాని వాళ్ళు ఎందుకో దాన్ని వదిలేస్తాను, అంటే చెప్తే కన్విన్స్ కారనుకుంటున్నారా తెలియదు. ఇప్పుడు సూపర్ 6 అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో 6 శాసనాలు అనే ఒకటి చేసుకొచ్చారు. శాసనాలు ఎప్పుడు కూడా శాసనసభలో చేయాలి, ప్రతిపాదనలు చేయొచ్చు. కానీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే శాసనం ఇవి చేస్తున్నారంటే సూపర్ 6 రోజు గోలు చేస్తున్నారు, ఆ సూపర్ 6 జనం మర్చిపోవాలంటే సూపర్ 6 శాసనాలు అని చెప్పి కొత్త అందుకున్నారనుకున్నా ఫస్ట్. జనరల్గా ఎప్పుడు కూడా 100 హామీలు ఉన్నప్పుడు అమలు చేయనప్పుడు ఇంకొక హామీలు కొత్తగా ఇచ్చారనుకోండి, ఇదే జనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అట్లాంటి స్ట్రాటజీ అనుకున్నా. కానీ తీరా చూస్తే 6 శాసనాలు వచ్చినప్పుడు విశ్వవిఖ్యాత నటబారు చంద్రబాబు మన రామారావు గారి ప్రఖ్యాతకు సంబంధించిన విషయం, పేదరిక నిర్మూలన, ఇట్లాంటి చాలా అంశాలు ప్రస్తావించారు. కార్యకర్తల ప్రధాన బాధ్యత, ఇది తెలుగుదేశానికి శాసనం కావచ్చు, ప్రజలకి ఏం శాసనం అవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు కార్యకర్తలే ప్రధాన పార్టీకి మీ శాసనం, అది తప్పు కూడా కాదు. రామారావుని బర్త్డేని లేదా వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా చేరాలి, తప్పు లేదు. రేపు అధికారం పోతే చేస్తారా? లేదు, ఉండదు కదా. చేయరు. మాజీ ముఖ్యమంత్రుల్ని స్మృశించాలనుకుంటే రామారావు గారు మాజీ ముగితే, విజయభాస్కర్ రెడ్డి ముగితే, రాజశేఖర్ అందరినీ సృష్టించాలి కదా, కేవలం కాదు కదా. కాబట్టి మీ వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమం, ఇప్పుడు స్త్రీశక్తి అని అన్నారు, నో డౌట్ స్త్రీలకు ప్రోత్సహించాలి అనగానే ఏం గుర్తొస్తుంది? 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు పర్ మంత్ ఇస్తామని చెప్పారు, అది ఏమైంది అంటారు. అదేవిధంగా తల్లికి వందనం ఏమైంది అంటారు. వీటన్నిటి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు సూపర్ 6 ఫేవర్ నుంచి బయటపడకుండా ఇట్లేగా నడిచారంటే అది వాళ్ళ మెడ చుట్టుకుంటుంది. ఖచ్చితంగా సూపర్ 6 శాసనాలు మీరు ఎన్ని మాట్లాడినా సూపర్ 6 అది జనం మర్చిపోరు. ఎందుకు ఉంటుందంటే అది ఆర్థిక ప్రయోజనం. అంటే చాలామంది ఏమంటారంటే ఆయన డైవర్ట్ చేయగలరు, అది చేయలేరు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అశోకన్ అయిన జర్నలిస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 500 రూపాయలు ఇచ్చి అలవాటు చేశారనుకోండి, నువ్వు ఏం చెప్పినా 500 రూపాయలు ఇవ్వలేదు అనుకోండి, నా 500 ఇవ్వలేదని మీకు తెలియదుగా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలనా, ఏంటి నువ్వు యుద్ధం చేసుకో ఏమైనా చేసుకో, నీకు 500 రూపాయలు పోయిందనే విషయం నీకు జోబు చెప్తా ఉంటుంది ప్రతి నెల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి దాదాపు 2,50,000 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంక్షేమ పథకాలు, డోర్ డెలివరీలు కావచ్చు, డిపిటీ సిస్టమ్ అనేది జనం మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక ప్రయోజనం అది. మానసిక ప్రయోజనం అయితే డైవర్ట్ అవుతారు, ఈ మానసిక స్థైర్యం ఇంకో మానసిక సమస్య కావచ్చు. కానీ ఇది ఎట్ట సాధ్యం అవుతుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక ప్రయోజనాలు అమలు చేసిన తీరు, ఒక ఇంపాక్ట్, మీరు అమలు చేయలేరని జగన్ గారు చెప్పడం, చేసి చూపిస్తానని మీరు అనడం, గెలవడం, ఇంకా దాన్ని ఎట మర్చిపోతారు? మీకు 2 మార్గాలు, ఇవ్వడం, ఇవ్వలేకపోతే సంజాయిషి చెప్పడం. ఇంకా ఏ షార్ట్ కట్ మెథడ్ కూడా తెలుగుదేశం పార్టీని
కాపాడలేవు. ఓకే. కానీ నా అభిప్రాయం అయితే నిజాయితీగా ఒప్పుకోవడం. చేయలేనప్పుడు రేపు నిజాయితీగా చేస్తాం, ఒప్పుకోవాలి. ఎల్లుండి చేస్తాం అని వాయిదా వేసుకుంటా ఉందాం, ఎలక్షన్ టైంలో కొంత చేద్దాం అంటే అది ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఓకే. ఇవి చేయగలుగుతున్నాం, ఇవి చూస్తాం, ఇవి చేయలేం. మ్మ్. కారణం ఇది ఆర్థిక పరిస్థితి. దానిలో 10% మళ్ళీ జగన్ తిట్టని పర్వాలేదు, ఆయన ఇచ్చాడు. కానీ 90% మేము అట్లా ఇచ్చుండాల్సింది కాదని నిజాయితీగా ఒప్పుకోకపోతే మాత్రం వాళ్ళకి చిన్న ఆ సిగ్నల్ ఈ మహానాడు నుంచి ఇచ్చుంటే వాళ్ళకి మంచిది. ఎందుకో దురదృష్టవశాత్తు వాళ్ళు అది వాళ్ళకి నష్టం వస్తుంది. ఓకే, సరే, కంక్లూడ్ చేస్తూ చివరగా ఈ సినిమాలకు సంబంధించిన వ్యవహారం, టికెట్లకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున విమర్శలకు వస్తుంది సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి కలిసినటువంటి సమయంలో మమ్మల్ని ఏదో చేశారు, లేదంటే మాకు వంగి వంగి దండాలు పెట్టించుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని చివాట్లు పెడుతూ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం వేలు పెడుతుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆయన సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి నా మీద కక్ష సాధింపుగా చేస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ రెండు రకాలు. ఒకటి గతంలో ఏమన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రకటన ఎవరికి లాభం అనేసి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగదేశాలకు అతీతంగా మాకు తెలిసిన సమాచారాన్ని ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న మీరు మీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కావాలని ఇది చేస్తున్నారు అనడం చాలా పొరపాటు. ఓకే. ఎందుకంటే మీరు సినిమా హీరోగా ఇది ప్రైవేట్ అఫైర్, డిప్యూటీ సీఎం అనేది పబ్లిక్ అఫైర్. ప్రైవేట్ అఫైర్ని తీసుకొచ్చి పబ్లిక్ అఫైర్ ఎట్ట పెడతారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం? కాబట్టి ఈ పదం వాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నన్ను ఇబ్బంది పెట్టడం కోసం చేస్తుంటే ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతారంటే ఉప ముఖ్యమంత్రి ఎవరు? సినిమా నడుస్తున్నప్పుడు సినిమా హీరోగా మీరు ఎంత పాపులర్ అయినా అది సినిమా మీ ప్రైవేట్ వ్యవహారం. దాన్ని మీరు రెమ్యునేషన్ తీసుకుంటారా తీసుకోరా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది పోతుందా పాదని. డిప్యూటీ సీఎం చైర్ని దానికి లింక్ చేయకూడదు. ఓకే, ఇది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వైపు నుంచి జరిగింది. రెండోది అధికారంలో మీకున్నంగా మీ సినిమా వచ్చినప్పుడు ఇటు చెక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటే పరిపాలన మీ చేతిలో ఉందా, బలహీన పడిందా అని మెసేజ్ వెళ్ళిపోతుందా? అధికార పార్టీ కూడా మమ్మల్ని కొట్టేస్తున్నాను ఇదిలోకి వచ్చుంటే మీకే చెడ్డ పేరు. ఏం చేస్తున్నారా అధికారం చేతిలో పెట్టుకుని అంటారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రెండోది సినిమా పరిశ్రమకు సంబంధించి చూద్దాం. బేసిక్గా వాళ్ళు ఏం చేశారు, బహుశా ఒక అనుమానం ఏంది, 5వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది, ముందు బంధుకు పోతున్నారని. మీరు ఎప్పుడైనా చూడండి అశోక్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తా ఉంటేనే ర్యాలీలు చేస్తారు. అంటే ముఖ్యమంత్రిని అవమానించినట్ట. ముఖ్యమంత్రి వస్తా అంటే మేము అడ్డుకుంటామంటే మా సమస్య ఏమైనా అడ్రస్ చేస్తాడేమో అని. ఎక్కడన్నా మనం అంటే ముఖ్యమంత్రి రెండోది ఎలక్షన్కి ముందు చాలా ఆందోళనలు జరుగుతుంటాయి. ఎలక్షన్ల ముందు ఆందోళన చేస్తే కొన్ని చేస్తారేమో అని. దీని అర్థం వాళ్ళ బాధ. ఇప్పుడు సినిమా పరిశ్రమలో 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల చేస్తారు సమ్మె నాకు తెలియదు. బట్ అదే వాళ్ళ ఉద్దేశమైనా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం సినిమా ఉంది కాబట్టి మనం అనౌన్స్ చేస్తే 5వ తేదీ కదా 2వ తేదీ 1వ తేదీ పిలిచి మాట్లాడతారనే ఒక ఆశతో కూడా చేస్తుండొచ్చు. చేస్తుంటే దాన్ని తప్పెట్టి పడతారు, వచ్చి పిలిచి వాళ్ళు అప్పుడు మీకు అర్థమైపోతుంది వాళ్ళు స్వార్థంతో చేస్తున్నారు, ఆశతో చేస్తున్నారని. అట్లా దాన్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఉండాలి. ఓకే, ఎప్పుడైనా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఆపితే ఏం సాధిస్తారు? రేపు ప్రభుత్వంతో వాళ్ళ పనులు ఉంటాయి కదా. దీనికి ఓవర్గా రియాక్ట్ అయిపోతే ఒకటి మీ సినిమా కోసం ప్రభుత్వాన్ని ఓడుకుంటున్నారు అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనే చర్చ వస్తుంది. మూడోది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదం దీనికి వాడచ్చా అనే చర్చ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇది ప్రైవేట్ అఫైరు, మేము డబ్బులు పెట్టుకుని మీ పంచాయతీ ఏంది అన్నారు. ఇప్పుడు మీది కూడా ప్రైవేట్ అఫైర్, ఇది గవర్నమెంట్ అఫైరా? మీరు తీసిన వీరమల్లు అనే సినిమా అనేది ప్రభుత్వం ఏమైనా స్పాన్సర్ చేసిందా? కాదు కదా, మీరు ప్రైవేట్ అఫైరే కదా. కాబట్టి ప్రైవేట్ అఫైర్ విషయాలు మీరు పబ్లిక్ ఎట్లా తీసుకొస్తారు? రెండు సినిమా థియేటర్లు అందరిలో చెకప్లు చేయాలి. అది దాన్ని నేను స్వాగతిస్తున్నాను. బట్ వీరమల్లు సినిమా వచ్చిన సందర్భంగా వాళ్ళేదో సినిమా థియేటర్ల వాళ్ళు ఆందోళన చేస్తున్న సందర్భంగా సినిమా థియేటర్ల దగ్గర పంపడం అనేది అది బెదిరించడమే. ఆందోళన చేసినప్పుడు వాళ్ళు జోలికి పోయినా, ప్రైవేట్ ఆందోళన చేసినప్పుడు ధర్నా చేసినప్పుడు అరెస్ట్ చేయండి. కానీ ధర్నా 10 మంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్యాక్ చూడండి అన్నారంటే అది బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ స్టాండ్ తీసుకోవడం ద్వారా వారికి నష్టం, సమాజానికి రాక అన్నిటికన్నా మీరు ఉన్నంత తెలుగుదేశం పార్టీకి, తెలుగు సినిమా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు గారిని తిట్టుకుంటారు కదా, అరే ముఖ్యమంత్రిగా మనవాడిని పెట్టుకొని ఎక్కువ మంది అభిమానిస్తారు. అది తెలుగుదేశం గొప్పతనం కూడా. రామారావు గారు ఉండడం కావచ్చు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు లాంటి పర్సనాలిటీస్ మొదటి నుంచి లాయల్టీగా చంద్రబాబు గారికి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటారు? అట్లాంటి హార్డ్ కోర్గా 90% మీతో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో వాళ్ళు ఇటు రకంగా మాట్లాడితే ఆ సినిమా పరిశ్రమ నొచ్చుకుంటుంది కదా. మనోడు అధికారంలో ఉంటే మన మీద బెదిరింపేది ఇది అని అనుకుంటే తెలుగుదేశానికి కూడా నష్టం. అలాగని పవన్ కళ్యాణ్ గారిని స్టేట్మెంట్ ఖండించలేరు.
మీరు తెలుగుదేశం ఎక్కడ మాట్లాడట్లేదు దీనిపై. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వాళ్ళతో పిలిచి మాట్లాడి సమస్యను సార్ట్ అవుట్ చేసుకునేసి ఇది ఎంత బరస్ట్ అయితే అంత ప్రభుత్వానికి నష్టం. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించినటువంటి ఐడియాలజీని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల హిందుత్వానికి సంబంధించి మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఆయన తమిళనాడు వెళ్ళి జమిలీ ఎలక్షన్స్ అన్నింటినీ మాట్లాడి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సపోర్ట్ చేయండి అంటూ కూడా అక్కడ డిఎంకే పార్టీని, ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ జమిలీ ఎలక్షన్స్ ఆయన మద్దతు ఇస్తాడు. సో ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి తీరుని, ఆ బీజేపీ స్టాండ్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా 2 అంశాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం. ఇంకొక వార్త మనకు బలంగా వినిపిస్తుంది, బీజేపీ ఫిలాసఫీ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చర్చ నడుస్తుంది. ఈ 2 కోణాలు చూసినప్పుడు జమిలీ జరుగుతుందా, కొంచెం ఎర్లీగా వస్తుందా అనే ఒక అనుమానం మాత్రం బలపడుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యాంగిల్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పాపులర్ పర్సనాలిటీ కాబట్టి ఆయన్ని బాగా ప్రబలంగా ముందు పెడుతున్నారు. తమిళనాడులో కూడా అన్ని చోట్ల సినిమా చూసేందుకు ఆయన అభిమానులు ఉంటారు. దాని ఏ మేరకు ఉపయోగపడితే ఆ రకం ఉపయోగపడిన పద్ధతిలో ఆయన ముందు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో జమిలీ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడలా. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే ఏమవుతుంది, వీక్ అప్రోచ్ వెళ్ళిపోతుంది. అంటే డిప్యూటీ సీఎం అండ్ బీజేపీకి దగ్గరగా ఉండే వ్యక్తి జమిలీ మాట్లాడుతున్నా అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో జమిలీ అయిపోతుంది అన్నప్పుడు అది ప్రతిపక్షానికి కొంచెం బలం కదా. మళ్ళీ వచ్చింది ఆయన అర్థం చేసుకోవాల్సింది, మీరు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన అమెరికాలో మాట్లాడిన వార్త పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఎందుకంటే పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన తమిళనాడులో మళ్ళీ వస్తుంది. తమిళనాడులో అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ని ఒక వెపన్ లాగా బీజేపీ అయితే వాడుతుంది. సరే, ఈ వెపన్ యాడ్ని స్టార్ట్ చేసి యాడ్ ముగిస్తారో తెలియదు. ఆ బీజేపీ పట్ల ఒక విమర్శ ఉంది. ఆ బీజేపీని నమ్ముకొని పోవడం అంటే బొంబాయిలో ట్రైన్ ఎక్కినట్టే. ప్రకాష్ రాజ్ చెప్పినట్టు ఎట్లా ఎందుకు ఎక్కిస్తారో, ఎక్కడ దింపేస్తారో వాళ్ళకి దింపే వాళ్ళకి ఎక్కించే వాళ్ళకి తప్ప ఎక్కేవాడు దిగేవాడు తెలియదు. కానీ మనకేమో అంత కంఫర్ట్గా ఉంది, వాళ్ళే తీసుకెళ్తున్నారని మనం అనుకుంటాం అని అంటాడు. అట్లుంటాయి బీజేపీ వ్యవహారాలు. అయితే ఈ 75 ఏళ్ళ నేపథ్యంలో ఒక చర్చ ఏమి నడుస్తుందంటే 75 ఏళ్ళు ముందే ఒక బహుశా 29 కన్నా ముందే ఇది జమిలీ వస్తుంది. ప్రధానమంత్రి 75 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు అమిత్ షాని పెట్టారనుకోండి ఆ ప్లేస్లో, ఈయన నరేంద్ర మోడీ పర్సనాలిటీ ముందు మిగతా పర్సనాలిటీ చాలా తక్కువ. ఇప్పుడు ఎలక్షన్కి ఒక 2 ఏళ్ళ ముందు అమిత్ షా గారిని పెట్టారనుకోండి, ఆ వీక్ అప్రోచ్ వెళ్ళిపోతుంది, ఆ పర్సనాలిటీ ఉండదు. మిగతా బీజేపీలో ఎవరిని పెట్టినా నరేంద్ర మోడీ గారికి ఉన్నంత వ్యక్తిగత ఇమేజ్ వాళ్ళకి లేదు ఇంకొకరికి. దానికోసమని అలాగని 75 ఏళ్ళు అందరికీ నరేంద్ర మోడీకి వర్తించలేదంటే బీజేపీ సిద్ధాంతం బాగాలేదనుకుంటారు. కాబట్టి తెలివిగా 75 ఏళ్ళు పెట్టి ఇంకోరిని పెట్టడం కాకుండా ఎలక్షన్లో గెలిపించి ఇంకోరిని పెట్టడం కోసం కొంచెం ముందుకు జరుపుతారు అనే కొత్త చెప్పుడు నడుస్తోంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు 75 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ గారు తిరగడం, అంతకుముందు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళతో చాలా చోట్ల సభలు పెట్టడం, బీజేపీ కూడా ఎంపీలతో మాట్లాడడం చూసినప్పుడు జమిలీ అనేది ఏ రూపంలో అయినా ఒక రూపంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కొంచెం బలపడేదానికి పవన్ కళ్యాణ్ పార్టీని దోహదపడుతుంది. ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించి రియాక్షన్స్ ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజలు.